వెల్కమ్ టు అవర్ ఛానల్. వారణాసి టైటిల్ నుంచి కూడా ఏదో ఒక విమర్శ ఎదుర్కొంటూనే ఉంది వారణాసి సినిమా టీం. అయితే ప్రస్తుతం అదే కోవలో మరొక వార్త కూడా జోడైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో వారణాసి టీంని ఈ విమర్శలు అనేవి బాండ్ కుదుర్చుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. రాజమౌళి గారు లాంటి ముందు చూపుతో ముందుకెళ్లే వ్యక్తికి ఇలాంటి విమర్శలు తప్పట్లేదన్న వార్త ఒకటైతే, ప్రస్తుతం రామాయణంలోని కొన్ని పాత్రలు యథావిధిగా వారణాసి సినిమాలో పెట్టారంటున్న వార్తలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. సో ఏమంటారు? కావాలని క్రియేట్ చేస్తున్నవా? లేకపోతే వాస్తవంగా కూడా జరుగుతున్నవా? వారణాసి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానించి, రాజమౌళి ప్రకటించిన కానించి, ఈ చిత్రం తాలూకు అంశాలు వార్తల్లో ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఒక భాగం విమర్శలు లేదా ట్రోల్స్, రెండవ భాగం దాని అప్డేట్స్, సినిమా యొక్క అప్డేట్స్. రెండు రకాలుగా వారణాసి ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంది, ఎప్పుడు వార్తల్లోనే ఉంది, ఎప్పుడు వైరల్లోనే ఉంది. ఈ వైరల్లో రెండు రకాలు. ఒకటి ఆ సినిమా తాలూకు వారణాసి సినిమా తాలూకు ఈవెంట్ రోజు రాజమౌళి గారు చేసినటువంటి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు. అంతకుమించి పెద్దగా ట్రోలింగ్స్ ఏం లేవు, కాంట్రవర్షన్స్ ఏం లేవు. ఇకపోతే వారణాసి సినిమాకి సంబంధించిన అప్డేట్స్. ఎప్పటికి కూడా వారణాసిలో ఆ హీరోయిన్ రాబోతుంది, వారణాసిలో కథాంశం ఇదట, వారణాసిలో ఇంతవరకు జరుగుతుందట. ఇప్పుడు కొత్తగా వారణాసి సినిమాకి ఏమిటి అంటే, సినిమా ఏరియాల వేస్గా అప్పుడే డిమాండ్ పెరిగిపోయింది. సినిమా యాక్చువల్గా రాజమౌళి గారు ఒక స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నాడనే చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా ఆ సినిమా బజ్ క్రియేట్ అవుతూ చేస్తూ, ఆ హైప్ను మాత్రం డ్రాప్ కాకుండా చూస్తూ, ఆ సినిమా మీద క్రేజ్ పెరిగేలా, ప్రాజెక్టు క్రేజ్ పెరిగేలా చేస్తారు. దాంతో తను రూ. 10 పెట్టినటువంటి సినిమా అది రూ. 100 లెవెల్లో పబ్లిసిటీ చేసి దాన్ని రూ. 1000 మార్కెట్ చేసుకునేటువంటి స్ట్రాటజిక్ ప్లే చేస్తుంటాడు. తనది యాక్చువల్గా రూ. 100, దాన్ని మాత్రం ఆ కాస్ట్ని అట్లా రూ. 1000 దాకా అమ్ముకున్నట్టున్నాడంటే బాగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారంటారా? రూ. 10 నుంచి రూ. 1000 దాకా ఆయన చేస్తారు. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, తప్పేం లేదు. వ్యాపారస్తుడు కాబట్టి చేయడంలో తప్పు లేదు. పేరు ప్రతిష్టల కోసం అందరూ పనిచేస్తారు కాబట్టి ఆయన పరిస్థితి తప్పిస్తాడు కాబట్టి ఎవరైనా చేసినా తప్పు లేదు. నెగటివ్ పబ్లిసిటీ ఏం చేస్తలేడు కాబట్టి హ్యాపీగా మనం స్వాగతించవచ్చు. ఇప్పుడు ఏమిటంటే ఆ హైప్ వల్ల ఎవరో ఒక ఏరియా అంటే మనకు తెలుసు, గతంలో ఎక్కువగా ఉండేది రాయలసీమ, ఆంధ్ర, చిత్తూరు, సీడెడు, కోస్తాంధ్ర, చిత్తూరు, ఇట్లా ఏరియా వేస్గా 7-9 ఏరియాలు ఉన్నాయి. మళ్ళీ వేరే రాష్ట్రంలోని లేదా ఓవర్సీస్ రైట్స్ అని ఇట్లా ఉంటాయి. సినిమా పబ్లిషింగ్ అంటే ఎగ్జిబిటింగ్ రైట్స్ అవి. సో ఒక ఏరియాకు, బహుశా కోస్తాంధ్ర ఏరియాకు భారీ ఆఫరు విడుదలకు ముందే వాళ్ళే బిజినెస్ కోసం ఆఫర్ ఇస్తున్నట్టు. భారీ ఆఫరు, ఒక సినిమాకు భారీ ఆఫర్ అంటే సాధారణంగా 2 కోట్లు 3 కోట్లు. ఏది ఈ మధ్యకాలంలో మామూలు సినిమాకు స్టార్ హీరో అంటే వేరు విషయం. సరే ఏం చేసినా కూడా ఈ సినిమాకు ఒక్క సినిమా చిన్న ఒక ఏరియాకే బాగా కోట్ల రూపాయలను ఆఫర్ ఇస్తున్నారని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ కోట్లు వచ్చేస్తున్నాయి కదా, ఒక ఏరియాని క్లోజ్ చేసేద్దాం, వచ్చి డబ్బులు తీసుకుందాం అన్నట్టుగా రాజమౌళి గారు లేనట్టుంది, ఉండరు కూడా. సో ఆఫర్ అయితే వస్తుందని వార్త వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వారణాసి అనేది హైప్ క్రియేట్ అవుతూ ఒక విజువల్ వండర్ తోటి సినిమా రాబోతుందని. మనం మొదటి రోజే ఎప్పుడైతే వారణాసి పోస్టర్ రిలీజు, గ్లిమ్స్ రిలీజు, ఆ విధానంలో ఆ రోజు చేసినటువంటి ఆ ఎఫెక్షన్స్ అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది. మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు మొదటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం. త్రిపురాలు, బాహుబలి లాంటి చిత్రాల తర్వాత ఆ సినిమాని ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాడు, భారీ తారాగణం, దాంతోపాటు భారీ టేకింగ్స్, గ్రాఫిక్ వర్క్స్ ఎక్కువగా వాడి మొత్తం మీద అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టగలుగుతాడు. దానికి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం హిందూ మతాచారాలు లేదా హిందూ సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, కథాంశాలు ఇప్పుడు బాగా సినిమాలు అయితే బాగా రన్ అవుతూ ఉన్నాయి. అంటే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, లేదా తనని నమ్మినటువంటి శక్తి అంటే దేవశక్తి మహిమలు తెలియజేయడానికి ఇట్లాంటి కథాంశంతో అయితే చాలా సినిమాలు వచ్చాయి. అఖండ 2 కానీ, మిరాయి కానీ, ఏ సినిమాలు తీసుకున్నా కూడా ఆ జాతీయత భావం లేదా హిందుత్వ భావాలతో ఉన్న సినిమాలు బాగా వస్తున్నాయి. అదే వేదికగా తీసుకున్నటువంటి ఈ వారణాసి చిత్రం రామాయణం తాలూకు క్యారెక్టరైజేషన్లు కొన్ని తీసుకొని, మనం ఆల్రెడీ అనుకుంటున్నాం ఆ వారణాసిలో మహేష్ బాబు గారు రాముడిగా కనిపిస్తాడు అని రకరకాల వార్తలు విన్నాం. సో ఖచ్చితంగా రామాయణంలో కథాంశాలు తీసుకునే
చేసిన తప్పేం లేదు. అయితే రామాయణాన్ని ప్లే చేస్తూ యాస్టీజ్‌గా తీస్తారా? దానిలో కథను సోషలైజ్ చేస్తారా? లేదా అందులోని కథను కొంచెం ప్లే చేసుకుంటూ ఇంకో రూపంలోకి వెళ్తారనేది సస్పెన్స్ గాని, సహజంగా మనకు తెలుగు సినిమాలే కాదు చాలా సినిమాల్లో ఆ రామాయణ, మహాభారతంలో నుంచి కథాంశాల్లో నుంచి సినిమా కథలు తయారు చేశారు. ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ గారు చేసిన ప్రతి సినిమాకు కూడా ఆ రామాయణ, మహాభారతంలో క్యారెక్టర్లు గాని, కథాంశాలు గాని ఉంటాయి. అంటే భార్యని అనుమానించిన తర్వాత లేదా ఒక సవతి తల్లి వస్తే ఏంటి? లేదు కాపురంలో ఇంకెవరైనా ఏస్తే ఏంటి? ఇట్లాంటియన్నీ కూడా రామాయణంలోనో, మహాభారతంలోనో ఎక్కడో అక్కడ స్వార్థంతో జరిగినటువంటి ఆ ఘట్టాలలో నుంచి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడం కోసం సినిమాలు తయారు చేస్తారు. సో, ఈ 'వారణాసి' కూడా అలాగే ఉంటుందని తప్పేం లేదు. మంచిగా మన సాంప్రదాయాన్ని, కల్చర్‌ని అభివృద్ధి చేసేలా మంచి చిత్రాలొస్తే మనం ఇంకా స్వాగతిస్తాం. రాజమౌళి గారు ఈ చిత్రాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారో అనేది చాలా మందితో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సో, ఇప్పటి వరకు కూడా రామాయణానికి సంబంధించి ఎంతోమంది వక్తలున్నారు. బోధించారు, వివరించారు. మనందరికీ కళ్ళకు కట్టినట్టు చెప్పే విధానంలోనే మనం క్లియర్‌గా చూసాం. ఇలాంటి తరుణంలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులకు నచ్చదు. ఒకవేళ ఆయన క్రియేట్ చేస్తూ ఏదైనా పాత్ర కల్పితంగా పెడితే విమర్శలు తప్పవు. సో, దీన్ని హ్యాండిల్ చేయడం అంటే కత్తిమీద సాము అంటే మీరేమంటారు? ఖచ్చితంగా మరి. ఎందుకంటే తరతరాలుగా అంటే యుగాలు అనలేను కానీ తరతరాలుగా వందల, వేల సంవత్సరాల నుంచి ఈ రామాయణం, రాముడు ఆ క్యారెక్టర్ మీద ఒక సెంటిమెంటు, విశ్వాసాన్ని కలిగినటువంటి విధానంలో కాదని చెప్పేసి ఇంకో కోణంలో చూపిస్తే లేదా దాన్ని అందరూ నమ్మేలాగా కాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీలేలా జరిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా విమర్శ పాలవుతుంది. బట్ అంత సాహసం చేయరు. ఎందుకంటే గతంలో చాలామంది రామాయణం గురించి విమర్శిస్తూ, రామాయణంలో లోపాలను విమర్శిస్తూ, రామాయణం ఇలా కాదు ఇంకోలా జరిగింది అంటే ఇంకో రామాయణ కథలు చాలామంది రామాయణాలు రాశారు. ఎవరేం రాసినా కూడా వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకుంటాం మనం. వాల్మీకి ఏదైతే రాశాడో ఆ గంటలు అయినా కూడా వాల్మీకి దాంట్లో నుంచి కూడా పక్కకు కొంచెం కథలు అల్లుకుంటూ కూడా సినిమాలు చేసిన మాట వాస్తవం. సో మరి ఈ చిత్రంలో ఏం చేస్తారో అంత సాహసం చేయకపోవచ్చు. మనం ఏదన్నా సరే మన సినిమా చూసిన తర్వాత మాట్లాడగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.